ఈరోజు సండే కదండి, చర్చ్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి మేము స్టీల్ ప్లాంట్ అక్కడ బాప్టిజం కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలు పెడతాము. ఓకే అండి. ఇదిగో మా కోడలు. ఇదిగో. థ్యాంక్ యూ. ఈ సంఘం పేరు ఏంటండి? రూపాంతరం. ఓ, బాగుందండి. చర్చి కట్టినప్పుడు ఎప్పుడు ఇలాంటివి ఫోటోలు పెట్టాలి. ఓహో, ఆహా, మీరా? ఆహా, ఇచ్చారా? ఇదేంటండి ఇది? ఇది 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 బాప్తిజం ఇదా? ఆహా, ఓహో, ఇది పైకి తీస్తారనమాట, కప్పులాడిదా? బాగుంది. అక్కడో బాల్కనీ, ఇక్కడో బాల్కనీ. ఎప్పుడు రాలేదండి. ఏంటి దాంట్లో హాయ్ చెప్పండి రా. జాన్ కిందని. రూదిలో ఏవి కొట్టేసినాయి అంటే ఇక్కడ ఇక్కడ గ్లాస్ పోయింది. ఇది కూడా బ్రేకప్స్ అయిపోయింది కుదురుకి. ఇవన్నీ తర్వాత మొన్నే చేయించారు అన్ని కొత్త కొత్తవి.
ఏ మనవరాలు చూపించండి అలాగే. అమ్మో తెలిసే ఉంది. పైకి ఆహ్వానిస్తున్నా. మీరు ముందుకు చెప్పారా? 128. Blessed are all who fear the Lord, who walk in obedience to Him. You will eat the fruit of your labor. Blessing and prosperity will be yours. Your wife will be like a fruitful vine within your house. Your children will be like olive shoots round your table. Yes, this will be a blessing for the man who fears the Lord. May the Lord guard you from Zion. May see the prosperity of Jerusalem all the days of your life. May you live to see your children's children. Peace be on Israel. బిడ్డకి అమ్మమ్మ గారు కూడా వేదిక పైకి రండి, నానమ్మ గారు కూడా వేదిక పైకి రండి. అలాగే తాతయ్యలు కూడా, అంటే రవి గారిని తాతయ్య అంటే కొంచెం ఎక్కడో మనసు చివుకమంటుంది, ఆయన వాకింగ్ స్టైల్ కానీ. నీ దూతల సంచారం మధ్య, నీ ప్రసన్నత మధ్య, నీ పరిశుద్ధాత్మ నాయన సమక్షంలో ఈ బిడ్డకు ఈ నామమును నాయన మేము ప్రకటించుటకు కృప దయచేయమని, మీరు మహిమ తెచ్చుకోరమని, ఈ నామములో నీ బిడ్డ ఎదుగుటకు కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నన్ను కొంచెం ముందు తీసుకురండి. ఏలియానా అర్వి, ఏలియానా అర్వి, ఏలియానా అర్వి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామమున ఈ పేరును నీకు నామకరణం చేయుచున్నాము, ఆమేన్. ఏలియానా అర్వి. మన మధ్య మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు. దయచేసి మరి అందరూ ఏలియానా అర్వి అనే నామకరణం నీకు చేశాను తల్లి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ తల్లి. ఆయన ఒక హీరో ఫీలింగ్ నాకు. సో లెజెండ్, డెఫినెట్లీ లెజెండ్ ఆయన. సో ఆయన పేరుని 2-3 తరాలు అయితే ఎంత పెద్ద అయినా మనం మర్చిపోతాం. సో అలా కాకూడదు. ఎట్లా అని మా తాతగారిని నేను తలుచుకోవాలి, నా ముందు పుట్టే వాళ్ళు కూడా తలుచుకోవాలన్న ఉద్దేశంతో ఆ పేరు రావాలని నేను బలవంతం చేశాను. చివరికి అదే జరిగింది. అది సూజన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో డిస్కస్ చేసింది. సూజన్ వాళ్ళ పెద్దత్త గారు కూడా నా కోరిక మేరకు ఆ పేరు కలిసేలాగా ఈ పేరు సజెస్ట్ చేశారు, ఏలియానా అని. అదేవిధంగా మా అత్తయ్య గారి పేరు కూడా ఎలీజా ఈఎల్ అలా వస్తుంది. అది కూడా కోయిన్సిడెన్స్, హ్యాపీ కోయిన్సిడెన్స్ అది. తర్వాత మా అమ్మగారి పేరు అరుణ. మా తాతయ్య గారి తర్వాత హీరోయిన్ పర్సనాలిటీ, సైలెంట్ వైఫ్ బట్ గ్రేట్ అరుణ. తర్వాత విజయ్ కుమార్ గారు. సో అందులో చార్మీ తీసుకున్నాను. తండ్రి యొద్ద నుండి వచ్చునని నీ దివ్య వాగ్దత్తమును యేసు నీవు మాకు అనుగ్రహించిన ప్రభా స్తోత్రాలు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం నీవు అనిపించదు.
వలి ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ, నీ పిల్లలు ఒలివ మొక్కల వలి ఉందురు సియోనులో నుండి యెహోవా మీద సమాధానముండును గాకని తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ పరలోక బాలయే సనకో లాలి 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 లమ్మ లాలి 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 లమ్మ లాలి లాలి అని పాడలి బాలయే సనకో రూపంలో ఇచ్చినందుకు ఏలయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన నామాన జరిగే ఏ కార్యక్రమానికైనా ఒక ప్రతిష్టత ఉంటుంది. ఆ విలువ తెలిసినటువంటి మా చాణిక్య తన ముద్దులు గారామి పట్టిక్కు వాళ్ళ తాతగారి పేరును పెట్టుకున్నాడు. చాలా స్వార్థపరుడు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఆయన వారసులు. బట్ చూడడానికి ఇంత దూరం నుంచి వచ్చారు. ఇంత కొంచెం షార్ట్ టైంలో ప్లాన్ చేసుకున్నాము. ముఖ్యంగా రామానుజన్ అంకుల్కి జస్ట్ మేము ఫోన్లో ఇన్వైట్ చేసాం. లాస్ట్ కాల్ చేసినప్పుడు అంకుల్ తప్పకుండా వస్తా అన్నారు. మేము యాక్చువల్గా నమ్మలేదు. కానీ పాప మా గురించి మేము జస్ట్ ఇన్వైట్ చేసామని చెప్పి అంత దూరం నుంచి అంత బిజీ స్కెడ్యూల్ మాత్రం వాస్తవం. నాకు గుర్తిన ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ ప్రత్యేకంగా వందన చెల్లిస్తున్నాం. ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంత చక్కగా జరగడానికి మా స్థానిక సంఘ గురువర్యులు ఇసుకపాటి శ్యామప్రకాష్ అయ్య గారికి మా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మా చైర్మన్ గారు కేఎన్ డేవిడ్ రాజు గారు, మేము అడగగానే డేవిడ్కి ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటున్నాను అంటే, ఓకే ఏం ప్రాబ్లం పెట్టుకొని నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడగడం. వెంటనే ఎంత వితిన్ ఒక 5 daysలో మేము అంత ప్రోగ్రామ్ చేసుకున్నాం. మేము ఎవరికి ఇంటికి వెళ్ళి పిలవలేదు. మా ఆహ్వానం మంచి కనీసం అంటే రాలేదా లేవో తెలియదు. సురేష్ గారు రావాలండి, నక్క సురేష్ గారు. సార్ సురేష్ ఉన్నారమ్మా. చాలా ఆశీర్వాదం. వారికి సంఘం తరఫున ఒక షాల్ సత్కారము, అదే రీతిగా వరకుమార్ గారు ఎక్కడ ఉన్న రావాలండి స్టేజ్ మీదకి. రీతిగా పుష్పగుచ్చాన్ని కూడా ఇస్తూ ట్రాన్స్ఫిగరేషన్ రోజు చర్చ్ వారి ప్రేమను వారు తెలియజేస్తూ చాలా సంతోషం. మాకెంతో ఆశీర్వాదం. థ్యాంక్ యూ అమ్మా. గుర్తుగా ఉన్నారు కదా ట్రెజరర్ వాళ్ళ వైఫ్ అసలు చైర్మన్ గారు తెలుసు కదా, డేవిడ్ రాజు గారు. తెలుసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఏలా మీ మమ్మీ వాళ్ళు చూస్తారు.